ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సాయంత్రం వేళ బాబా గారు తన బిడ్డలకైతే ఒక గొప్ప వరాన్ని అయితే అందించబోతున్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో తెలుసా? ఇప్పుడు మన కళ్ళ ముందుకు ఒక పూల తోటనైతే తీసుకురాబోతున్నారండి బాబాగారు. ఆ పూల తోటను ఎవరైతే, ఏ బిడ్డలైతే తాకుతారో, ఆ పూల తోట ఎంత అందంగా అయితే ఉంటుందో, ఎంత నిర్మలంగా అయితే ఉంటుందో, ఎంతమంది దృష్టినైతే ఆకర్షిస్తుందో, ఆ రకమైనటువంటి జీవితాన్ని తన బిడ్డలకు అందించబోతున్నారండి బాబాగారు. అంత అందమైనటువంటి జీవితం, అంత ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారు. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో తెలుసా అండి? తల్లి, ఈరోజు నన్ను నమ్మి ఈ పూల తోటను తాకిన నీకు నువ్వు మెచ్చే వరాన్ని ఇవ్వబోతున్నాను. ఆనందంగా అందుకో, ఏమీ ఆలోచించకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, బాబాగారిని ఏదైతే మీరు అడగాలని అనుకుంటూ ఉన్నారో, ఆ కోరికను మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ పూల తోటను తాకండి ఫ్రెండ్స్. అయితే మీ గురించి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా అండి? బిడ్డ, ఈ క్షణమే ఇది వినమ్మా. ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా తల్లి, బాబా నేను అసలు ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, నాకే దారి చూపించబోతున్నారు అని. దిగులు పడకు. విధి నీకు ఎలాంటి దారి చూపుతుందో ఆ దారిలోనే నడు. నీకు విజయం తథ్యం బిడ్డ, దానిలో ఎలాంటి సందేహం లేదు. నీకు ఒక ఉదాహరణ చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ఒక వేటగాడు వేటకు బయలుదేరేటప్పుడు తనకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు, కానీ ఆహారం దొరుకుతుంది అన్న నమ్మకంతోనే వెళతారు. ప్రయత్నం చేద్దాం, ఆహారం దొరకకుండా పోతుందా? తప్పకుండా దొరుకుతుంది అనే నమ్మకంతోనే ముందుకు వెళతారు. అలా అని ఆ నమ్మకంతో ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు బిడ్డ, ప్రశాంతంగా జీవించగలవు. అలా కాకుండా నా భవిష్యత్ ఏంటి, నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతావమ్మా. నీ జీవితాన్ని నువ్వే కష్టాల పాలు చేసుకుంటావు. చూడు తల్లి, ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడపాల్సి వస్తుంది బిడ్డ. కాబట్టి ఈరోజు నా మీద నమ్మకంతో ఈ పూల తోటను తాకిన నీకు నీ జీవితాన్ని, ఈ పూల తోట ఎంత అయితే అందంగా ఉందో అంత అందమైన పూలవనం చేస్తాను. ఆ బాధ్యత నాది బిడ్డ. నువ్వెప్పుడు నమ్మకాన్ని కోల్పోకు తల్లి. నా సాయి నాకు అంతా మంచే చేస్తారు అని ధైర్యంతో ఉండు. నేను తోడున్నానని ప్రశాంతంగా నిద్రించు. అప్పుడు ఉదయం నిద్ర లేవగానే నీ మనసు ఎంత ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుందో నువ్వే చూస్తావు కదా. ఇక అప్పటి నుంచి నీ మనసులో కోరికలన్నీ ఒకదాని తరువాత మరొకటి తీరుతాయమ్మా. అందులో ఎలాంటి సందేహం లేదు తల్లి. నీ బాబా చెప్పినట్టుగానే జరుగుతుంది. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ. నేను ఒక గొప్ప జీవితాన్ని నీకు రాశాను. అది ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూస్తావు. చూడు బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో జరిగే కొన్ని చెడు సంఘటనలు నీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆనందాలు వచ్చినా ఆనందంగానే ఉండు. దేనినైనా సరే ఎదిరించి నిలబడు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. గెలిచావు అంటే ఆనందించు బిడ్డ. ఒకవేళ ఓడిపోతే అనుభవం అని ఊరుకో, మళ్ళీ ప్రయత్నించు. అలా కాకుండా అక్కడే ఆగిపోకు తల్లి. చేసే పనిలో విఫలమవ్వచ్చు కానీ చేసే ప్రయత్నంలో మాత్రం విఫలం కాకూడదు. ఎవరైతే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారో, వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, వారు తప్పకుండా విజయం సాధిస్తారమ్మా.
నువ్వు కూడా అలానే ఉండాలి. నీ కోరికలు నెరవేర్చుకోవడానికి, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికే నేను నిన్ను కిందకి పంపాను బిడ్డ. దానికైన మార్గాలన్నీ నేను నీకు సృష్టించి ఇచ్చాను. ఒక్కసారి గమనించు. తప్పకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో దానిని సాధించే తీరుతావు. ఎవరికైతే సమాధానం చెప్పాలనుకున్నావో వారందరికీ నీ విజయం చేతే సమాధానం చెప్తావు. ఇది తథ్యం. చూడమ్మా, నీ బలహీనతను నువ్వే అర్థం చేసుకొని నీ బలాన్ని మరింత బలపరుచుకుని నీ జీవితాన్ని ఆనందంగా జీవించాలి. అప్పుడే గెలుపు నీ సొంతమవుతుంది. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితాన్ని కాస్త మార్చి జీవించు. అసలు ఆనందం అంటే ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆనందం అంటే డబ్బు నగలు మాత్రమే కాదు బిడ్డ, ప్రశాంతమైన జీవితమే. ప్రశాంతమైన జీవితమే అసలైన ఆనందం. ఆనందం అనేది ప్రశాంతతపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకో. ప్రశాంతత, నెమ్మది ఇలాంటివి ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ. ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ సమానంగానే ఉంటాయి తల్లి. కానీ అవి వారు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటాయి. అలానే వారి కర్మఫలాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు, నమ్మకాన్ని పెంచుకో. ఇప్పుడు నీ కష్ట సమయాన్ని ఇంకొన్ని రోజులలో నువ్వే దాటబోతున్నావు. నీ బాబా నీ కంటికి కనిపించని నీకైన పనులన్నీ చేస్తూ ఉన్నారు తల్లి. ఇక నువ్వు చేయదలసిందల్లా మంచిని ఆలోచిస్తూ మంచి పనులే చేస్తూ ఉండటమే. ఇవి మాత్రమే నువ్వు చేయాలి. అనుకూలమైన పనులు చేస్తూ ఉంటే అవి నీ కర్మఫలాలను పూర్తిగా తొలగిస్తాయమ్మా. మంచి పనులు చేస్తే అది నీ భవిష్యత్తులో నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. అలా మారేలా నేను చేస్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏదైనా పని మొదలు పెట్టగానే విజయం వెంటనే నీ దగ్గరకు రాదు కదా తల్లి. అది ఎవ్వరికీ రాదు. దానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో, ఆ సమయం వరకు ఎవరైతే సహనంగా ఉంటారో వారు మాత్రమే విజయం సాధించగలరు. అప్పటి వరకు నమ్మకంతో ప్రయత్నిస్తూనే ఉండాలి తల్లి. తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుందమ్మా. అందులో ఎలాంటి సందేహం పెట్టుకోకు. నీ బాబా నిన్ను తప్పకుండా విజయ తీరాలకు తీసుకువెళ్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ ప్రయత్నాన్ని ఆపకు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను తల్లి. ధైర్యాన్ని కోల్పోకు. బాబా బిడ్డలు భయపడకూడదమ్మా. ఏ పనినైనా సరే అలవోకగా చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఈరోజు ఈ పూల తోటను తాకిన నీకు అద్భుతమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను తల్లి. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి పూల తోటనైతే చూపించి, దాన్ని తాకమ్మ, అది ఎంత అందంగా ఉందో, ఎంత ఆకర్షణీయంగా ఉందో, నీ జీవితాన్ని కూడా అలానే నేను మారుస్తానని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఒక పనిని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడుతూ ఉంటారో, మనను ఏ పని అయితే కావాలని కోరుకుంటామో ఆ పని వెంటనే జరిగిపోదు. అది ఎవరికైనా సరే, మీకైనా సరే, నాకైనా సరే, ఇంకొకరికైనా సరే, అనుకున్న వెంటనే ఏది జరిగిపోదు. దానికంటూ కొంత సమయం పడుతుంది. మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని బట్టి కొంత సమయం అనేది కేటాయించబడుతుంది. గొప్ప లక్ష్యాలు తీరటానికైతే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఎవరైతే ఓపికగా ఉంటారో, నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు వెళుతూ ఉంటారో, వారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారో వారు మాత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తారండి. బాబాగారు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని తన బిడ్డలకు చెప్పడం జరిగింది ఈ సందేశంలో.
మనం ఎప్పుడూ చేసే పనిలో ఓడిపోవచ్చు, కానీ చేసే ప్రయత్నంలో ఓడిపోకూడదండి. ఎవరైతే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారో వారు తప్పకుండా వారికి కావలసింది దక్కించుకునే తీరుతారు. ఎవరైతే ఈ పని నా వల్ల కాదు, ఇక కష్టమని 99 అడుగులు వేసి మిగతా ఒక్క అడుగు వేయడంలో వెనక అడుగు వేస్తారో వారు ఎప్పటికీ కూడా విజయాన్ని సాధించలేరు. వారి కలలను వారు నెరవేర్చుకోలేరు. అలాంటి బిడ్డల జాబితాలో ఏ బాబా బిడ్డ ఉండకూడదండి. ప్రతి ఒక్క బాబా భక్తుడు వారు అనుకున్నదల్లా సాధించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. వారు ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే తీరాలి. చుట్టూ ఉన్న 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడాలి. ఇది బాబాగారి బిడ్డలకు ఉండాల్సినటువంటి లక్షణం. అయితే బాబాగారు చెప్పినటువంటి ఈ లక్షణాలను, బాబాగారు చెప్పినటువంటి ఈ మార్గాన్ని పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అది ఎంత కష్టమైనా సరే తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేసే తీరుతాను. నాతో పాటు బాబాగారిని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రతి బాబా భక్తుడు కూడా ఆ తండ్రి మార్గంలో నడవాలని, నడిచేందుకు ప్రయత్నం చేయాలని, వారి లక్ష్యాలను తప్పకుండా వారు చేరుకునే తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం కొంతమంది బిడ్డలకు కాదండి, ప్రతి ఒక్క బాబా బిడ్డకి. ఇదే కాదు, ప్రతిరోజు బాబాగారు చెప్పే ఏ సందేశమైనా తన బిడ్డలందరికీ చేరాలని చెప్తారు. తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని ఆ తండ్రి కోరుకుంటారు. ఎవరూ కూడా అపజయం పాలు కాకూడదు, కర్మఫలాలను కొని తెచ్చుకోకూడదు, చేతులారా తెలిసి తప్పులు చేయకూడదని ప్రతిరోజు ఏ రోజు సందేశం చెప్పినా అది ప్రతి బాబా బిడ్డకి చెందుతుంది. నా ఒక్కరికే కాదు, మీ ఒక్కరికే కాదు, మరొకరు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి బాబాగారు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరిది. ఎవరైతే బాబా నా కోసమే ఈ మాటలు చెబుతూ ఉన్నారని విశ్వసిస్తారో, నా బాబా నాకు మాత్రమే సొంతమైనటువంటి ఒక సొంతమైనటువంటి భావన ఏ బిడ్డలకైతే కలిగి ఉంటుందో వారు తప్పకుండా విజయం సాధిస్తారు. ప్రతి బాబా బిడ్డ జీవితంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.